Next question, a bob of mass m is suspended at point O by light string of length L and left to perform vertical motion as shown in the figure. It's a vertical motion, clarity చెప్పారు. Initially by applying horizontal velocity at A V0 at point A. Okay. The string becomes slack when the bob reaches at the point D. The ratio of the kinetic energy of the bob at point B and C. The question is very simple. The solution is also very simple. We have done many questions like this. ఓకే. ఎప్పుడైతే బాబ్ అనేది ఏ దగ్గర ఉన్నప్పుడు వెలాసిటీ V0 అని చెప్పారు. సో డి దగ్గరకు వచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ అనేది స్లాక్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి అంటే స్ట్రింగ్ స్లాక్ అవ్వడం అంటే స్ట్రింగ్ అనేది లూజ్ అవ్వడం. లూజ్ అయితే టెన్షన్ ఫోర్స్ ఏమవుతుంది? 0. సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ టెన్షన్ ఫోర్స్ 0 అని చెప్పాడు సింపుల్గా. ఇప్పుడు మనకి వెలాసిటీ అట్ పాయింట్ డి కావాలి. ఒకసారి ప్రొసీజర్ చూస్తాం. ఫస్ట్ మనకి వెలాసిటీ అట్ ఏ V0 ఇచ్చినాడు. సో ఆ V0 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు అంటే మనకి వెలాసిటీ అట్ బి కావాలి, వెలాసిటీ అట్ సి కావాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ అట్ బి కావాలి, కైనెటిక్ ఎనర్జీ సి కావాలి. కాబట్టి వెలాసిటీ అట్ ఏ కావాలి. వెలాసిటీ అట్ ఏ కావాలి అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెలాసిటీ అట్ డి. దానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో వీ నో the downward direction where it is acting mg, in upward direction the centrifugal force is acting, and that is mvd square by radius is how much length of the string, that is L. ఈ డైరెక్షన్లో VD యాక్ట్ అవుతుంది. సో VD ఫైండ్ అవుట్ చేయాలంటే అట్ పాయింట్ డి ద వర్టికల్ డైరెక్షన్లో ద నెట్ ఫోర్స్ ఇస్ 0, దట్ ఈస్ mvd స్క్వేర్ బై L is equals to mg. So mm cancel. So VD value is how much? Square root of GL. అయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం వెలాసిటీ అట్ ఏ? ద కాన్సెప్ట్ ఈజ్ సింపుల్. ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్సో ఏ కన్జర్వేటివ్. అంటే ద మెకానికల్ ఎనర్జీ అట్ ఏ is equal to mechanical energy at B is equal to mechanical energy at C is equal to mechanical energy at D. ఇప్పుడు మనకి వెలాసిటీ అట్ ఏ కావాలి కాబట్టి we have to find out we have to use the mechanical energy at A is equal to mechanical energy at D. సో ఇక్కడ రిఫరెన్స్ లైన్ కావాలి, ఎందుకంటే మెకానికల్ ఎనర్జీలో పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే రిఫరెన్స్ లైన్ కావాలి. రిఫరెన్స్ లైన్ చేయడం పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇప్పుడు ఏం చేయొచ్చు? కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ప్లస్ potential energy at A is equal to kinetic energy at D plus potential energy at D. So kinetic energy at A we know that is half m V0 square is equal to kinetic energy at D of m Vd square. It is D of m Vd square, that is Gm plus Ud. Ud is how much? mgh. hd అంటే ఏంది? ఇక్కడ నుంచి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి డి పాయింట్కి ఉన్న లెంత్, దట్ ఈస్ 2L. 0 to అంటే O2 A L, O2 D L, L plus L 2L. అండ్ mm క్యాన్సిల్. సో V0 వాల్యూ ఏమొస్తుంది? దట్ ఈస్ mgl ప్లస్ 4mgl. దట్ ఈస్ V0 వాల్యూ వుడ్ బి స్క్వేర్ రూట్ ఆఫ్, so mm cancel, mm cancel, that is we'll get 5gl. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అట్ బి కావాలి. సేమ్ కాన్సెప్ట్, ద మెకానికల్ ఎనర్జీ ఇస్ కన్జర్వ్, దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ, kinetic energy at A plus potential energy at A is equal to kinetic energy at B plus potential energy at B. Kinetic energy at B find out చేయాలి. Kinetic energy A plus potential energy at A is how much? That is half mv0 square. mv0 square అంటే m, v0 square అంటే 5gl. uv is 0 is equal to kinetic energy at B plus potential energy at B ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? mg రిఫరెన్స్ లైన్ నుంచి బి పాయింట్కి ఉన్న హైట్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్గానే తీసుకుంటాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ హైట్, దట్ ఈస్ హెచ్బి. అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్గానే తీసుకోవాలి. హెచ్బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ టు ఓ ఎల్, ఓ టు దిస్ పాయింట్ ఎంత లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద కాస్ కాంపోనెంట్. ఇది ఎల్, దిస్ వుడ్ బి ఎల్ కాస్ 60. ఎల్ కాస్ 60 అంటే L/2.
సో L L/2 చేస్తే వీ హ్యావ్ L/2 ఓన్లీ, హెచ్పి వాల్యూ L/2. అప్పుడు ఏమొస్తుంది, mg L/2. సో kb వాల్యూ ఎంత వస్తుంది, kb is equals to mg L/2 కామన్ చేస్తే we have 5 minus 1, 2 1s and 2 2s. kb value is 2 mgl. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ అట్ సి కావాలి, సేమ్ కాన్సెప్ట్. సో కైనెటిక్ ఎనర్జీ ఎలా వస్తుంది, KA ప్లస్ UA is equal to KC ప్లస్ UC. KA ప్లస్ UA is how much of m5gl is equal to KC ప్లస్ యూసీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే రిఫరెన్స్ లైన్ నుంచి సీకున్న హైట్ అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి పాజిటివ్ హైటే వస్తుంది. ఆ పాజిటివ్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, సో ఫ్రమ్ దిస్ ఇస్ ఆల్సో వాట్ కాస్ కాంపోనెంట్ L cos 60, that is L/2. A2O L plus L/2. mg L plus L/2 how much, 3L/2. సేమ్ ఇక్కడ కేసీ కావాలి కాబట్టి mg L/2 కామన్ చేస్తే 5 minus 3, that is 2, 2 to cancel. KC value is mgl. సో kb by kc కావాలి, kb by kc is 2 is the answer, that is option 1.